పరివార్ సంస్థలతో, సంఘ పరివార్ ఐడియాలజీతో, సంఘ పరివార్ ఆలోచన విధానంతో, భారతీయమైనటువంటి ఆలోచనతో హిందూ మూమెంట్కు ఉన్నటువంటి ఒక యాక్సిలరేషన్, ఒక వేగాన్ని పెంచినటువంటి వ్యవస్థ ఈరోజు నరేంద్ర మోడీకి ఉన్నటువంటి ఒక సింబాలిజం. నరేంద్ర మోడీ అనేది ఒక ఫ్యాక్టర్, ఒక సింబాలిజం. నరేంద్ర మోడీ వెనుక సుదీర్ఘ కాలం నుంచి ఈ యొక్క భారతీయంగా పనిచేసినటువంటి ఐడియాలజికల్ మూమెంట్స్ ఏవైతున్నాయో, భారతీయమైనటువంటి ఆలోచన ఏదైతుందో, హిందూ సంబంధించినటువంటి ఫిలాసఫీ ఏదైతుందో, ఈ సంస్థలకు సంబంధించినటువంటి అనేక సంవత్సరాల కార్యకర్తల యొక్క బలగం ఏదైతుందో, ఇది ఒక అన్సీన్ ఫోర్స్ ఏదైతుందో, ఇది మొత్తం ప్రపంచాన్ని మెల్లమెల్లగా శాసిస్తున్నటువంటి, ప్రభావితం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఈరోజు మన కళ్ళ ముందు మొత్తం ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ చాలా స్పష్టంగా కనపడుతున్నది. చాలా స్పష్టంగా ఈ యొక్క మూమెంట్ని మనం మొత్తం వరల్డ్లో కానీ ఇక్కడ కానీ మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు దాని యొక్క ఇంపాక్టే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు. పతంజలి యొక్క మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క బర్త్డేను యునైటెడ్ నేషన్స్ యోగా డే కింద డిక్లేర్ చేయాలని ఒకరోజు ఒక ఇంటర్నేషనల్ ఫోరంలో అన్నాడు. ఒక 60-70 దేశాలు, ఒక 100 దేశాలు పటాపట సిగ్నేచర్ పెట్టి ఓకే 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 అనేసినాయి. మొత్తం ప్రపంచ యోగా దినం కింద ఇంటర్నేషనల్ యుఎన్ఓ దాన్ని ఓకే చేసి పడేసింది. అంటే అంత ఈజీ కాదు. ఒక నిర్ణయాన్ని మనం ఇండియన్స్ లేదా ఇండియన్ లీడర్షిప్ అనేది మొత్తం ప్రపంచాన్ని మొత్తాన్ని యాక్సెప్ట్ చేయించి ఇంత వేగంగా చేయడం అనేది అంత ఈజీ అయినటువంటి నిర్ణయాలు కాదు. అసలు భారతదేశం సిటీబీటీ మీద మన కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ సంబంధించినటువంటి అయితే దాని మీద సంతకం పెట్టలే, సంబంధించినటువంటి బాంబులకు సంబంధించిన సంతకం పెట్టకుండా మొత్తం దిగొచ్చింది. ఈరోజు 10,000 టన్నులు కావాలన్నా, మీకు 5,000 టన్నుల యురేనియం కావాలన్నా అని చెప్పి ఫ్రాన్స్ కానీ, ఇంగ్లాండ్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ మొత్తం లైన్కి వచ్చేసినాయి. మనం భవిష్యత్తులో అటం బాంబును మేము పేల్చమని చెప్పి మనం ఆ సిటీబీటీ మీద సంతకం మనం పెట్టకుండా దే హ్యావ్ కమ్ టు అవర్ లైన్. ఈరోజు అటామిక్ ఎనర్జీ సంబంధించిన విషయాలకు కానీ మొత్తం అవుట్లెట్గా లైన్కి వచ్చి మన పాలసీస్ వైపు మొత్తం ప్రభుత్వాలు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నది. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. మొత్తం బ్యాంకులన్నీ దివాలా తీసినాయి అమెరికాలో. ఇటువంటి పరిస్థితులు ప్రపంచమంతా మనకు కనపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రివైవ్ చేయగలిగినటువంటి పాలసీస్ ఇంకా ఉన్నాయంటే ఇది కేవలం నరేంద్ర మోడీ దగ్గరనే ఈ కెపాసిటీ అని చెప్పి ఈరోజు ప్రపంచం మొత్తం జేజేలు పలికి స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు ఒక 15 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు ఈరోజు భారతదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఒక ఫెంటాస్టిక్ అవకాశాన్ని ఆయన ఎంత ట్యాక్ట్ఫుల్గా ఈరోజు మన దేశాన్ని, లేకుంటే మన దేశ సామాజిక ఆర్థిక వ్యవస్థలను, మన దేశ సమస్యలను, మన దేశం సంబంధించినటువంటి నిరుద్యోగ సమస్యను, మన దేశం సంబంధించినటువంటి గౌరవాన్ని ఎంత స్ట్రాటజిక్, ఎంత వేగంగా ఆయన ముందుకు తీసుకుంటుందంటే ఈ యొక్క స్పీడ్ను చూసేవరకే అర్థం కావటటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మేక్ ఇన్ ఇండియా, ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంటు, ఈ 2 అంశాలు ఏదైతే ఆయన ఒక దూరదృష్టితో ముందు పెట్టాడో దీని యొక్క ఇంపాక్ట్ రాబోయే 1-2 సంవత్సరాలు అత్యద్భుతమైన ఇంపాక్ట్ ఇండియన్ జనరేషన్ మీద, భారతదేశం యొక్క భవిష్యత్తు మీద ఈ యొక్క ఇంపాక్ట్ కనబడబోతున్నది. 65 కోట్ల మంది యంగర్ జనరేషన్ ఉన్నటువంటి మన దేశంలో ఒక 10 సంవత్సరాల యూపీఏ ప్రభుత్వం మొత్తం ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చింది. అవినీతిమయం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన సమయంలో నిరుద్యోగ సమస్య, ఉద్యోగ అవకాశాలు లేని వాతావరణం, ఇవన్నీ మనం మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో అధిక ధరలు, ఇవన్నీ మనం ఒక ప్రత్యేకమైన పరిస్థితులను మనం చూసినాం. ఈ పరిస్థితుల నుంచి భారతదేశం సంబంధించిన ఆర్థిక వ్యవస్థను కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, నిరుద్యోగ సమస్య పరిష్కారం కానీ 65 కోట్ల మంది యంగర్ జనరేషన్కు ఒక సరైనటువంటి ఒక ఆశావహమైనటువంటి పరిస్థితులు కానీ చాలా వేగంగా 1 ఇయర్ ఆయన తీసుకొచ్చాడు. ఆయన మనం అనుకున్నట్టుగా రాబోయే 6 నెలల్లో సంవత్సరంలోనో ఈ ఒక 12-15 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఉత్పత్తి అనేది మన భారతదేశం కనుక ప్రారంభమైతే దీని వలన వచ్చే అవకాశాలు టెక్నాలజికల్గా కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి సిస్టమ్స్ కానీ, న్యూ టెక్నాలజీస్కి ఇండియన్ యంగర్ జనరేషన్కి వచ్చే సంబంధం కానీ, ఎక్స్పోజర్ కానీ, ఇది మనం ఊహించినటువంటి పరిస్థితులు రాబోయే కాలంలో మనకు వస్తాయి. కాబట్టి ఆయన వేసినటువంటి పునాది ఏదైతుందో, మేక్ ఇన్ ఇండియా ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఆయన వేసినటువంటి పునాది ఏదైతుందో, ఈ పునాది అనేది ఒక చాలా అత్యద్భుతమైనటువంటి భారతదేశం ఒక అగ్రరాజ్యంగా త్వరలో ఒక గ్రేట్ కంట్రీగా త్వరలో పోగొతగినటువంటి ఒక బేస్ అనేది చాలా వేగంగా అయినటువంటి బేసెస్ ఆయన ముందు పెట్టాడు. ఆయన ఇనిషియేట్ చేసినటువంటి స్కిల్ ఇండియా యాక్టివిటీ ఏదైతే ఉందో మొత్తం ఒక సమూలమైనటువంటి విద్యా రంగాన్ని,
ఎడ్యుకేషన్ సిస్టమ్ను, ఆ తర్వాత యంగర్ జనరేషన్ యొక్క ఆలోచనల్ని ఒక సమూలంగా మార్చబోతున్నది. రాబోయే 2 సంవత్సరాల తర్వాత నువ్వు ఏం చదివినావు, నీ CV ఏంది, నీ బయోడేటా ఏంటంటే నువ్వు చదివిన సర్టిఫికేట్తో పాటు నీకు ఏం చేతనైతుంది, నీకు ఏం చేత కాదనేది, నీ పర్టికులర్ పర్సనల్ స్కిల్స్ ఏంది, అది టెక్నాలజికల్ కానీ, వ్యవహారిక కానీ, లేకుంటే బిహేవియరల్ ప్యాటర్న్స్ కానీ, లేకుంటే మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, ఇవన్నిట్లో కూడా ఒక CVతో పాటు బయోడేటాతో పాటు ఇవన్నీ ఇవ్వాల్సిన పరిస్థితి రాబోయే 2 సంవత్సరాలు రాబోతున్నది. కేవలం నాకు ఈ సర్టిఫికేట్ ఉందంటే మీ బయోడేటా ఏ జాబ్ కూడా కొరగాని పరిస్థితి ఉంటుంది. మీ సర్టిఫికేట్తో పాటు నీకు ఏం స్కిల్ ఉందనేది కూడా వరుసగా ఒక 5 పాయింట్లు రాయాలా. అది రాస్తేనే నీ బయోడేటా అనేది ముందుకు పోతుంది. ఇంతకాలం మనం చదివిన చదువులు ఏవైతున్నాయో MA, MSc, MCom చేసి ఇంజనీరింగ్ చేసి ఏం పని చేత కాకుండా కూర్చున్నటువంటి ఈ వ్యవస్థ మొత్తం ఈరోజు ఆయన తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ కారణంగా ఈ టోటల్ సిస్టమే టోటల్ మారబోతున్నది. రాజీవ్ ప్రతాప్ రెడ్డి గారు ఈ మధ్యనే ఒక కాన్ఫరెన్స్లో అన్నారు, రాబోయే 2 సంవత్సరాల్లో నాకు ఈ 5 విషయాలు చేతనవుతాయని చెప్పి ప్రతి వ్యక్తి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆ యొక్క సిస్టమ్ ఈ ఇండియన్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, లేకుంటే స్కిల్ సిస్టంలో కానీ మారబోతుందని చెప్పి. కాబట్టి ఇట్లా మనం చెప్తూ వెళ్తే ఆయన ఇనిషియేట్ అయినటువంటి సుపరిపాలన సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో చాలా అత్యద్భుతమైనటువంటి మార్పులు ఆయన ఇనిషియేట్ చేశాడు. అసలు ఈ దేశంలో రాజకీయం అంటే ఒక దబ్బులు బాధితనం, ఒక అవినీతి, ఒక కుంభకోణాల మయం, అసలు కేంద్ర మంత్రులు అంటే, ప్రధానమంత్రి అంటే, పార్టీలు అంటే ఇవన్నీ కూడా ఇటువంటి పరిస్థితి అని చెప్పి ఒక ట్రాన్స్పరెన్సీ అంటే ఎట్లుంటుంది, ఒక నిజాయితీ అంటే ఎట్లుంటుంది, ఒక నిజాయితీకి ఉన్నప్పుడు, ఒక పారదర్శకతకు ఉన్నప్పుడు, ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు ఎటువంటి అత్యద్భుతమైనటువంటి పనులు ఈ ప్రభుత్వంలో చేయొచ్చని చెప్పి ఒక షార్ట్ టైంలోనే ఆయన 2-3 ఉదాహరణలు మనకు చాలా స్పష్టంగా చూపెట్టాడు. ఒక 220 బొగ్గు బావులు కాంగ్రెస్ జయంలో కొన్ని 100 కోట్లకు వాళ్ళు అమ్మేస్తే న్యాచురల్ రిసోర్సెస్ ప్రకృతి వనరులను ఒక 20 బొగ్గు బావుల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పారదర్శకంగా అక్కడ వేలం పెడితే ఓ 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం ఒక 20 బొగ్గు బావులతోనే కేంద్ర ప్రభుత్వం యొక్క ట్రెజరీ కోసం డబ్బులు వచ్చినాయి. ఒక BSNL సంబంధించినటువంటి 2G 3G సంబంధించిన యాక్షన్లు 1 లక్ష కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే ఈరోజు ఒక నిజాయితీ ప్రభుత్వం ఎట్లుంటే ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవస్థలోకి ఎంత పెద్ద ఎత్తున డబ్బు ఎట్లా వస్తుంది, రాబోయే కాలంలో గవర్నమెంటల్ సంబంధించినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసము ఎటువంటి మంచి అవకాశాలు ఈ ప్రభుత్వం తీసుకొస్తుందనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఆయన ఇవ్వడం జరిగింది. ఇట్లా మనం చెప్తూ పోతే ఒక గుడ్ గవర్నెన్స్ యొక్క సింబాలిక్స్ ఎట్లుంటాయి, సిమ్టమ్స్ ఎట్లుంటాయని చెప్పి చాలా విషయాలు మనం స్పష్టంగా చూస్తాం. ఈరోజు విదేశాలలో ఉన్నటువంటి మన వాళ్ళను ఒక ప్రత్యేకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, డిజాస్టర్ సంబంధించిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ వేగం చూస్తే చాలా ప్రపంచంతో ఆశ్చర్యపోతుంది. అమెరికా లాంటి సంస్థ కూడా మావోలను కాపాడండి, మావోలను కాపాడండి, మావోలను తీసుకురండి అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఈ పరిస్థితి ఎప్పుడు మన ఇంతటి రెస్పెక్ట్ఫుల్ అట్మాస్ఫియరు, ఇంత స్పీడు ఈ ప్రభుత్వం ఎప్పుడు లేదు మనకు ప్రభుత్వంలో మొత్తం ప్రపంచంలో. కాబట్టి ఈరోజు మనం గుడ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి చాలా ఆస్పెక్ట్స్లో, కాబట్టి ఈరోజు కొన్నిసార్లు మనకు ఇబ్బంది అనిపించేమో, చాలా వేగం తక్కువ ఉందేమో, అంటే మనం అనుకున్న ప్రకారం అయితేలేమో అది ఇది అని చెప్పి. అయితే ఏవైతే బేస్మెంట్స్ ఏదైతే కింది వైపు నుంచి ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో రాబోయే కాలంలో చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఇచ్చే సంబంధించినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్స్ ఆయన ఏవైతే చేస్తుంటో దీని యొక్క ఇంపాక్ట్ చాలా గొప్పగా ఇక్కడ ఉండబోతున్నది. ఈరోజు అనేక మంది యంగ్ పిల్లలు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో పనిచేసే వాళ్ళంతా కూడా జాయింట్ సెక్రటరీ క్యాడర్, పెద్ద పెద్ద సీనియర్ సెక్రటరీస్ ఉంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు జాతీయ అంతర్జాతీయమైనటువంటి కొద్దిగా బెస్ట్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి యంగర్ జనరేషన్ మొత్తం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పెట్టి, ఇంతకుముందు మనం అనుకునేది అది ఎక్కడ అమెరికా మొత్తం ఒక 150 దేశాలు ఎక్కడ ఏ మూలకి ఏం జరుగుతుందో అమెరికా దాన్ని శాసించేది. అయితే ఈరోజు భారతదేశం సంబంధించినటువంటి వ్యవస్థలు, భారతదేశం సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఎక్కడ ఏ మినిస్ట్రీలోనైనా, ఏ డిపార్ట్మెంట్లోనైనా, ఏ దేశంలోనైనా ఎక్కడ ఏం జరగాలన్నా ఇమీడియట్గా యాక్ట్ అయి ఒక ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ఇనిషియేట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈరోజు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కు ఆ రకమైన శక్తి ఈరోజు వచ్చింది. చాలా యంగర్ పిల్లలు, చాలా యంగర్ జనరేషన్. ఇంతకుముందు మొత్తం లీకేజెస్ ఒక వారం రోజుల ముందు, 10 రోజుల ముందు అందరికి అన్నీ తెలిసేది. అసలు ఎక్కడ ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియని పరిస్థితి. అంత సీక్రెట్గా విషయాలను, ఒక పాలసీలను ఇనిషియేట్ చేసి తీసుకుపోవడం అనేది ఇండియన్ సంబంధించిన పొలిటికల్ సిస్టంలో ఈ 65 ఏళ్ల కాలంలో ఎప్పుడు ఇటువంటి నిర్ణయాలు జరగలేదు. అది వ్యాపార వర్గాలు కానీ, జాతీయ అంతర్జాతీయ శక్తులు కానీ వాళ్ళు ఎలా అనుకుంటే పాలసీస్ను అలా మార్చినటువంటి పరిస్థితి. టాటాలు కానీ, లేకుంటే రిలయన్స్లు కానీ, లేకుంటే జాతీయ అంతర్జాతీయ శక్తులు కానీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు మార్చుకోదగినటువంటి, వాళ్ళ ఇష్టం ఆటలు ఆడదగినటువంటి శక్తి వాళ్ళకు ఉండింది.
ఈరోజు అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు చేస్తున్నది కూడా అర్థం కావట్లేదు. అమిత్ షా యొక్క పర్సనల్ సెక్రటరీ నిన్న మొన్నటిదానిక ఏబీపీ కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీ ఉన్న అబ్బాయి అమిత్ షా యొక్క పర్సనల్ సెక్రటరీ, చాలా చిన్న పిల్లాడు, అద్దాలు పెట్టుకుని చాలా గమ్మత్తు కనపడతారు మీకు. మోడీజీ దగ్గర ఉన్నటువంటి పర్సనల్ స్టాఫ్ చాలా సామాన్యమైనటువంటి కార్యకర్తలు. నితిన్ గడ్కరీ యొక్క పర్సనల్ స్టాఫ్ ఏబీపీలో అనేక మంది ఫుల్ టైమ్గా పనిచేసినటువంటి చాలామంది పిల్లలు, అక్కడ డ్రైవర్లు, ఆపరేటర్లు, ఓఎస్డీలు వీళ్ళంతా మనకు కనపడుతుంది. చాలా స్పష్టంగా ఆయన ఒక మాట చెప్పిండు, కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి గత 50 సంవత్సరాలలో ఒక 5 రోజులు కాంగ్రెస్ సంబంధించినట్టు ఏ మినిస్టర్ దగ్గర ఒక పర్సనల్ సెక్రటరీ కానీ లేకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పనిచేసినా వాళ్ళు మాత్రము ఏ మినిస్టర్ సంబంధించినట్టు పర్సనల్ స్టాఫ్కి రావద్దని చెప్పి ఆయన ఒక తాకీదు విడుదల చేశాడు. మీరందరూ పత్రికల్లో వింటారు, చూసి ఉంటారు. కాంగ్రెస్ సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర ఒక 5 రోజులు పర్సనల్ సెక్రటరీగా పనిచేసినా, ఆయన పిఎడ్ పనిచేసినా కూడా ఏ భారతీయ జనతా పార్టీ మినిస్టర్ దగ్గరికి అక్కడ రాలే. కేవలం మన సంస్థలలో ఐడియాలజీతో పనిచేసి సుదీర్ఘకాలం పనిచేసినటువంటి యంగ్ పిల్లలైనా కానీ వాళ్ళు మాత్రమే అక్కడ పిఎస్లుగా ఓఎస్డీలుగా టైపిస్టులుగా డ్రైవర్లుగా వాళ్ళు మాత్రమే ఏరియాలు అక్కడ. అంటే ఇంతటి వేగంగా ఈ వ్యవస్థను సాధ్యం కాదండి, ఇది ఇంతే అండి, ఇది తప్పదండి, ఇది రాజకీయం అండి అని చెప్పి చాలాసార్లు మనం మాట్లాడతాం. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. అక్కడ చాలా కఠినంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకొని ఒక లీకేజెస్ లేని ఒక మంచి రాజకీయ వ్యవస్థను ఒక నిర్మాణం కోసం అక్కడ ఎఫర్ట్ అనేది చాలా ఒక 1 ఇయర్ టైంలోనే ఆయన తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏవైతున్నాయో చాలా అత్యద్భుతంగా చాలా ఆశ్చర్యంగా మనకు కనపడుతుంది. కాబట్టి ఈరోజు మనం ఇట్లా చెప్తూ వెళ్ళాలంటే ప్రతి మినిస్ట్రీలో మొత్తం రిలయన్స్ అయితే వాడికి దిమ్మ తిరిగిపోయింది. రిలయన్స్ వాడికి ఎన్ని సంవత్సరాల నుంచి గ్యాస్ విషయంలో ఆయన పెండింగ్ పెట్టాడు. నువ్వు ఇంత సంబంధించినటువంటి గ్యాస్ సంబంధించిన రేట్ కట్టావా లేదని చెప్పి ఆయన అవుట్లెట్గా ఒక 23,000 కోట్ల రూపాయలు ఒక నిర్ణయంతో రిలయన్స్ సంబంధించినటువంటి గ్యాస్ నుంచి మనకు ఎక్స్ట్రా భారతదేశం ఖజానాకు చాలామంది అనుకున్నారు ఈయనంతా కేవలం కార్పొరేట్ సంబంధించిన వ్యక్తి, ఈయన కార్పొరేట్ వాళ్ళకు చాలా క్లోజ్గా ఉంటాడు, ఇవన్నీ పెద్ద మాటలు మాట్లాడాడు. కాబట్టి ఈరోజు అట్లా పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చాలా సంస్థలు బ్యాంకులలో డబ్బులు తీసుకొని మొత్తం ఎగ్గొట్టే సంస్థలన్నీ ఈరోజు మొత్తం బ్యాన్ అయిపోయినాయి. చాలామంది అనుకుంటారు, అనేక మంది పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈరోజు గుజరాత్ ప్రభుత్వంలో ఒక పాయింట్ ఆయన పెట్టాడు. డెప్ట్ రీస్ట్రక్చర్ కింద పెట్టినటువంటి ప్రభుత్వం బ్యాంకులలో అప్పులు తీసుకొని డెప్ట్ రీస్ట్రక్చర్ కింద మన రిజర్వ్ బ్యాంక్ అప్లై చేసినటువంటి ఏ సంస్థ కూడా గుజరాత్లో కనీసం కాంట్రాక్ట్కు అప్లై చేయడం అనుకుంటే అర్హత లేదని చెప్పి ఒక చిన్న సెంటెన్స్ అనేది చాలామంది కంపెనీస్ని డిబార్ చేసి పడేసింది. చాలామంది అనుకుంటారు ఈయన డార్లింగ్ ఆఫ్ కార్పొరేట్స్ అని. చాలా పొరపాటు అది. ఇంటర్నల్గా మనం చాలా ఇష్యూస్ మనం చూస్తే ఎంత కఠినంగా అయినా ఈ కరప్షన్ కానీ లేకుంటే కార్పొరేట్ సంస్థల పెత్తందారితనాన్ని కానీ కంట్రోల్ చేయడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏవైతున్నాయో ఈరోజు చాలా ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి ఈరోజు మనం ఒక ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఎలా పనిచేయాలనే దీంట్లో మనకు చాలా అనుభవాలు తక్కువ. కనీసం ఒక 3-4 వేల మంది చాలా అనుభవం ఉన్నటువంటి టాలెంట్ ఉన్నటువంటి డిఫరెంట్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిఏలుగా పిఎస్లుగా ఓఎస్డీలుగా లేకుంటే ఐఏఎస్లు ఐఏఎఫ్లు అందరినీ కనుక పెడితే తప్ప మనం అనుకున్న తీరులో మనం ఈ యొక్క ప్రభుత్వాలు మనం పనిచేయలేము. అయితే ఈ షార్ట్ టైంలో ఆయన తీసుకున్నటువంటి కంట్రోల్ ఏదైతే ఉందో మొత్తం బ్యూరోక్రటికల్ సిస్టమ్ మీద ఆయన తీసుకున్నట్టు కంట్రోల్, ఆయన ఇస్తున్నటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో, ఏదైతే వేగంగా బ్యూరోక్రసీని పనిచేయించి ఆయన విధానం ఏదైతే ఉందో మనం ఇది మనం అర్థం చేసుకోవాల్సి వస్తున్నది. ఒక చాలా తక్కువ టైంలో ఒక 12 కోట్ల జన్ధన్ జ్యోతుల అకౌంట్లు ఓపెన్ చేయడం ఏదైతే ఉందో అంత ఈజీ కాదు. ఈ దేశంలో 12 కోట్లు అంటే కాంగ్రెస్ జమానాలో ఒక 12 సంవత్సరాలు పెట్టేది. ఆయన ఒక 2 నెలలలో ఆ పని చేసి పడేసాడు. అంటే ద వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇది ఈరోజు నరేంద్ర మోడీకి ఉన్నటువంటి ఒక విశేషత. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీతో పాటు మిగతా మంత్రులు కానీ లేకుంటే అనేక మంది కార్యకర్తలు కానీ అనేక మంది ఆ సిస్టంలోకి వెళ్ళే ప్రయత్నాలు నడుస్తున్నాయి, వెళ్ళే ఎఫర్ట్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆఫీసర్ ఇక్కడ నుంచి అక్కడికి మధ్య మళ్ళీ అక్కడికి పోతాడు. కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నా కానీ మనం అనుకున్నట్టుగా పనిచేయే విధంలో ఆయన ఎట్లా పనిచేయాలనే విషయంలో నరేంద్ర మోడీ దృష్టి పెట్టి ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్లు, అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్లు ఆయన ఎంత మటుకు చేయలేదు. మన సిస్టమ్కి వచ్చినప్పుడు మన సిస్టమ్ ప్రకారం పనిచేయాల్సినటువంటి ఒక అట్మాస్ఫియర్ను ఎట్లా ఇంటర్నల్గా తీసుకోవాలనే విషయంలో ఆయన ముందుకెళ్ళి ఇటువంటి వ్యవస్థలు చేయడం కోసం ఆయన ఒక ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తున్నారు. అయితే చివరి విషయం ఏంటంటే నెహ్రూ కేంద్ర అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇందిరాగాంధీ యొక్క పుర్రెకు బుద్ధిన జన్మనిచ్చిన సంస్థ, అది నెహ్రూ పేరు పెట్టిన సంస్థ. ఈరోజు తప్పకుండా
వివేకానందుని యొక్క ఆత్మ అక్కడికి ప్రవేశించి ఎట్లా పనిచేయాలనేది ఒక పెద్ద ప్రశ్న మా ముందు కూడా ఉన్నది. ఇంతకుముందే మన పెద్దవాళ్ళు హరిబాబు గారు లేకుంటే వీర్రాజు గారు మిగతా పెద్దలందరూ చెప్పారు. మీ నుంచి రెండు విషయాలు నేను కోరుతున్నా. నెహ్రూ కేంద్ర సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ వ్యవస్థ ఏదైతే ఉందో ఒక సెమీ గవర్నమెంటల్ ఇండిపెండెంట్ సిస్టమ్ కింద ఇది పనిచేస్తున్నది. దీంట్లో కేంద్రంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నెట్వర్క్ ఉన్నటువంటి ఏకైక సంస్థ నెహ్రూ కేంద్రం. ఆ తర్వాత ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో క్లాస్ 1 ఆఫీసర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్స్ అని. ఒక 5-6 ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆఫీస్ ఉంది, వాళ్ళకు కొంత డబ్బు వ్యవస్థ ఫండ్స్ కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత ప్రతి బ్లాకులో అంటే 2-3 మండలాల కలిపి ఒక బ్లాక్ అవుతుంది. అక్కడ యూత్ సంబంధించిన వాలంటీర్స్ అని ఒక సిస్టమ్ ఉంది. ప్రతి బ్లాక్ 2 పేమెంట్తో పనిచేసే యూత్ వాలంటీర్ సిస్టమ్ ఉంటుంది. అదంతా టెంపరీ 25 సంవత్సరాల లోపు ఉండే యువకులకు మాత్రమే, 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి యంగర్ జనరేషన్కి మాత్రమే బ్లాక్ కోఆర్డినేటర్గా వాళ్ళకు నియామకం ఉంటుంది. ఆ కింద ప్రతి డిస్టిక్లో కనీసం 500 యూత్ క్లబ్స్ నెహ్రూ కేంద్రకు అఫిలియేట్ అయి ఉంటాయి. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అనేక రకాల యాక్టివిటీస్ను, అనేక మినిస్ట్రీకి సంబంధించిన అనేక రకాల యాక్టివిటీస్ను ఈ యూత్ బ్లాక్ వాలంటీర్ ద్వారా ఈ 500-600 యూత్ క్లబ్స్ ఏవైతున్నాయో వాటి ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం అనేది ఈ సంస్థ యొక్క ఉన్నటువంటి సిస్టమ్. కాబట్టి ఈ సంస్థలో డిస్టిక్లలో ఆ తర్వాత స్టేట్లో కూడా కొంత అడ్వైజరీ బోర్డ్స్ అండ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవంతా వెనుకటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ జమానా ఉన్నటువంటి సిస్టమ్స్ ఉన్నాయి. ఈ మధ్యనే వాటిని అఫీషియల్గా పాత బోర్డ్స్ మొత్తం రద్దు చేయడం జరిగింది. మీ నుంచి నేను 2 విషయాలు కోరుతున్నా. మిగతా కార్యక్రమాలు భవిష్యత్తు ఏంటనే విషయం తర్వాత మీ అందరు నేను 2 విషయాలు కోరేది ఏంటంటే, ప్రతి జిల్లాలో కనీసం ఒక 300-400 అన్నా మన అభిప్రాయాలకు దగ్గరున్న మంది యంగర్ జనరేషన్, మన అభిప్రాయంకు దగ్గర లేకున్నా కానీ సమాజం గురించి దేశం గురించి కాస్త పనిచేయాలని తప్పనటువంటి యంగర్ జనరేషన్ ఉంటుందో అటువంటి యూత్ క్లబ్స్ను, అది మహిళా యువతీ మండళ్ళు కావచ్చు, లేకుంటే యువజన సంస్థలు కావచ్చు, లేకుంటే స్పోర్ట్స్ క్లబ్స్ను సంబంధించిన కావచ్చు, ఇటువంటి వాళ్ళు అన్నింటినీ వీటికి అఫిలియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. నెహ్రూ కేంద్రంతో అఫిలియేట్ అయిన సంస్థలతో మాత్రమే నెహ్రూ కేంద్రం కలిసి పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళంత వరకు మనకు తెలిసినటువంటి ప్రతి మండలం నుంచి కనీసం ఒక 10 యాక్టివ్ యూత్ క్లబ్లు, ప్రతి అసెంబ్లీ నుంచి కనీసం ఒక 100 యువజన సంస్థలు, ప్రతి జిల్లా నుంచి కనీసం ఒక 500 యువజన సంస్థలు, వీళ్ళంత వరకు మనం ఈ కొత్త సంస్థల్ని యాక్టివ్ ఉండే వాళ్ళను మనకి దీనికి అఫిలియేట్ చేస్తే ఆ తర్వాత అనేక కార్యక్రమాలు మనం రూపకల్పన చేయొచ్చు. మనకు కనుక ఉత్సాహంగా పనిచేసే యంగర్ జనరేషన్ కేవలం అని కనుక మనకు విశ్వాసం ఉంటే మోడీజీ దగ్గర పోయి నమస్కారం పెట్టి 5,000 కోట్లు 500 కోట్లు ఇప్పుడు ఉంటే 5,000 కోట్లు కావాలని తీసుకురావచ్చు, అది ఇష్యూ కాదు. అయితే దీనికి సంబంధించినటువంటి విశ్వసనీయతతో యాక్టివిటీ చేస్తామన్నట్టు ఒక విశ్వాసం ఉన్నటువంటి వ్యవస్థ ఇక్కడ అవసరం ఉన్నది. దీంట్లో చాలా ఖాళీని అవన్నీ మనం ఫిలప్ చేసే ప్రయత్నం త్వరలో చేస్తున్నాం. మిమ్మల్ని కోరే ఈ 2 విషయాలు, వీలున్నంత ఎక్కువ యువజన సంస్థల్ని నెహ్రూ కేంద్రకు అఫిలియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అఫిలియేషన్ అంటే ఆ సంస్థకు ఉన్నటువంటి బైలాసు, నియమ నిబంధనలు, ఆ తర్వాత ఆ సంస్థకు సంబంధించిన కమిటీ, 3వ అంశం ఆ సంస్థకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్. ఈ 3 అంశాలు కలిపి ఒక చేసి అట్లా ఎన్ని సంస్థలు ఉంటే అన్ని సంస్థలు ప్రతి మండలంలో 10, 15, 20 సంస్థల్ని మనం తీసుకొని ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నెహ్రూ కేంద్రం సంబంధించిన ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీస్లో సిస్టమ్ ఉంటుంది, అక్కడ మనం ఇవ్వచ్చు. ఆన్లైన్లో కూడా చేసే అవకాశం ఉంది. నెహ్రూ కేంద్రం సంబంధించిన వెబ్సైట్ కనుక మనం ఓపెన్ చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. దాంట్లో ఆ సంస్థలకు సంబంధించిన వివరాలను మనం దాంట్లో ఫిలప్ చేసి ఒక్క క్లిక్ కొడితే అది ఆటోమేటిక్గా అఫిలియేట్ అయిపోతుంది. కాబట్టి ఏ సంస్థలు అటువంటివి అఫిలియేట్ అయినాయని చెప్పి విషయాలు కనుక మనకు తెలిస్తే రాబోయే కాలంలో ఆ అఫిలియేట్ అయిన సంస్థతో కలిసి అనేక రకాల యాక్టివిటీస్ మనం తీసుకోవచ్చు. ఈరోజు హరిబాబు గారు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అనేక మంచి స్కీమ్స్ ఉంటాయి. కామన్ మ్యాన్ దానికి ఆ ఇన్ఫర్మేషన్స్ పోతలేవు. ఇటువంటి విషయాల్లో ఒక బలమైనటువంటి ప్రభుత్వానికి మద్దతు ఉండే ఒక యువజన ఉద్యమాన్ని మనం దీంట్లో మనం సృష్టించవచ్చు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అనేక అంశాలు మనం భవిష్యత్తులో ట్రైనింగ్ సంబంధించిన సిస్టమ్స్ అని ఇవన్నీ కూడా దీంట్లో మనకు తీసుకోవడానికి అవకాశం వస్తుంది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేటు, ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, అనేక రకాల వ్యక్తిత్వ సంబంధించిన వికాసం సంబంధించినటువంటి శిబిరాలు, ఒక 20-25 రకాల యాక్టివిటీస్ దీంట్లో ఉన్నాయి. వీటన్నిటిని మనం ఉపయోగించి ఒక మంచి జాతీయవాద, దేశభక్తి కలిగిన యువజన ఉద్యమాన్ని మనం ప్రతి దగ్గర మనం సృష్టించవచ్చు. దీనికి సంబంధించిన ప్రయోగాలు మనం తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. సుదీర్ఘ కాలం నుంచి మనం స్టూడెంట్ మూవ్మెంట్స్లో అనుభవం ఉన్న వాళ్ళమే 3 దీనికి వైస్ చైర్మన్స్గా ఉన్నాం.
ఒక మంచి మిలిటరీ అధికారి ఈ మధ్యనే మాకు డీజీ దిలావర్ సింగ్ అని చెప్పి ఒక మంచి సీరియస్ బాగా డిసిప్లిన్ ఒక ఫార్మల్ మిలిటరీ పర్సనాలిటీని దీనికి డీజీగా మోడీ గారు ఇవ్వడం జరిగింది. అనేక రకాల కొత్త ప్రయోగాలు దీంట్లో తయారు చేయడానికి తప్పకుండా అవకాశం ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఒక ఇటువంటి అడ్వర్టైజ్ బోర్డ్స్ విషయంలో కానీ, తర్వాత ఈ యూత్ క్లబ్స్ అఫిలియేషన్ విషయంలో కానీ మీరందరూ కనుక కొంత క్రియాశీలకతలు వహిస్తే ఈరోజు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో తప్పకుండా ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా మన దేశం గురించి, మన సమాజంలో యువత అనేది ఒక ప్రభావవంతమైనటువంటి పాత్ర వహించేటట్టుగా యూత్ పవర్ నేషన్స్ పవర్, యువశక్తి అనేది ఈ దేశ శక్తి అనే విధంగా పనిచేయించడంలో తప్పకుండా ఈ యొక్క దిశలో మనం వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. ఇది ఇంతకాలం మనం ఇవన్నీ మనం చేసాం వేరే సంస్థల పేరు మీద, ప్రభుత్వం పేరు మీద కూడా ఇటువంటి ప్రయోగాలు చేసే ఒక అవకాశం మనకు ఉంటుంది. ఇంకో రాబోయేటువంటి అనేక అవకాశాలు కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. మరొకసారి ఈ ఎక్స్పెక్టేషన్స్ మీ ముందు ఉంచుతూ మీ ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా 100% అటు ఉండడంలో ఏమాత్రం వెనుకడుగు పెట్టుకుంటా పనిచేస్తామని చెప్పి నేను మీ ముందు విశ్వాసాన్ని ఇస్తూ మరొకసారి మీరు ఈ అభినందనలో చాలా ఆనందకరమైనటువంటి వాతావరణంలో, చాలా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఈ అభినందన కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాను.